రేపు సూర్యగ్రహణం రోజు గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలండి, సూర్యగ్రహణం ఎఫెక్ట్ మన మీద పడకుండా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలు బాధలు పోతాయని చెప్పవచ్చు. గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పి మనకి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుందండి. చాలా వరకు మనం సూర్యగ్రహణానికి చాలా ప్రత్యేకత ఇస్తూ ఉంటాము. హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణాలకు చాలా ప్రత్యేకత అనేది మనం ఇస్తూ ఉంటాము, చాలా ప్రాధాన్యతను ఇస్తుంటాం. అలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి గ్రహణ దోషాలు కానీ గ్రహణం ఎఫెక్ట్ కానీ పడకుండా ఉండాలి అని కొన్ని జాగ్రత్తలు పాటిస్తాం. అందువలన ఏంటంటే సూర్యగ్రహణం ఏర్పడే ముందే మనం గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల ఎలాంటి విపత్తులు కూడా మనకి ఏర్పడవని చెప్పుకోవచ్చండి. అందువలన గుమ్మానికి ఇంటి సింహద్వారానికి ఇది ఖచ్చితంగా కట్టి చూడండి, అద్భుత ఫలితాలు రావడం అనేది మీరు చూస్తారని చెప్పవచ్చు. గుమ్మానికి ఏం కట్టాలి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనకి ఏంటంటే అక్టోబర్ 2 సూర్యగ్రహణం అండి. ఆ రోజు ఏంటంటే రింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఏర్పడుతుందని చెప్పవచ్చు. మనకి ఆకాశంలో అద్భుతం ఏర్పడుతుందని చెప్పవచ్చండి. ఈ రోజున ఏంటంటే అద్భుతమైన ఖగోళ ఘట్టం అని చెప్పవచ్చండి. రింగ్ ఆఫ్ ఫైర్ అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెప్పి మనకి చెప్తున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:13 సూర్యగ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో మన దేశంలో రాత్రి కావడంతో గ్రహణం కనిపించదని చెప్పేసి ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. బట్ ఏంటంటే మనకి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే పసిఫిక్ మహాసముద్రం దగ్గరను దక్షిణ చిలీ అండ్ దక్షిణ అర్జెంటీనా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారండి. జ్యోతిషి ప్రకారం ఏంటంటే అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు ఏంటంటే ఇంకా స్పెషల్ మహాలయ అమావాస్య. అసలు మహాలయ అమావాస్య అంటే ఏంటంటే పితృపక్షం రోజునండి. ఈ పితృపక్షం రోజున మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. సాధారణంగా అమావాస్య అంటేనే పెద్దలకు తర్పణాలు వదులుతూ ఉంటారు. ఆ రోజున అక్టోబర్ 2 వరకు నుంచి ఈ 15 రోజుల పాటు కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటారని చెప్పి మన పెద్దలు చెప్తూ సంచరించి పెద్దలు భూమికి వీడ్కోలు పలికి వెళ్ళిపోతారండి. అక్టోబర్ 2న వారి గమ్యస్థానానికి వెళ్ళిపోతారని చెప్పి గరుడ పురాణం ప్రకారం మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. అక్టోబర్ 2న ఏర్పడిన సూర్యగ్రహణం ప్రతికూలమని చెప్పి పండితులు చెప్తున్నారు. ఈ కాలంలో ప్రతి వ్యక్తి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందనే చెప్తున్నారండి. ఏంటంటే మనకి కనిపించకపోయినప్పటికీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష నిపుణులు ఖచ్చితంగా చెప్తున్నారు. జ్యోతిష నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఏమిటంటే సూర్యగ్రహణ సమయం ఎలాంటి నిర్ణయాలు కూడా మనం తీసుకోకూడదండి. అండ్ ఆర్థిక పరంగా డిస్కషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం కదా, ఆ డిస్కషన్స్ అనేవి చేసుకోకూడదు. గ్రహణ సమయంలో ఎలాంటి పదార్థాలు కూడా తినకూడదు అంటారు. సో మనం ఎర్లీగానే డిన్నర్ అనేది చేసేస్తే సరిపోతుంది. మంత్రోపదేశం పొందిన వారు ఏంటంటే అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారండి, చేసుకోవాలి కూడా. గ్రహణం పట్టే ముందు విడిచిన తర్వాత కూడా స్నానం అనేది చేయాలి. సూతకాలంలో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా అధికంగా ఉంటుందని చెప్పి చెప్తారు. అక్టోబర్ 2న ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీంతో ఇక్కడ కాలం అనేది లేదు కాబట్టి మన దేశంలో ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు పండితులు. సాధారణంగా ఏంటంటే సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకాలం ప్రారంభమై నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో ఏంటంటే రాహుకేతువులు ఈ 2 గ్రహాలు శక్తి బలంగా ఉంటుంది. అందుకే ఈ సమయం ఎలాంటి పదార్థాలు కూడా తినకూడదని, కనీసం మంచినీళ్ళు కూడా తాగకూడదని చెప్పి పండితులు అయితే చెబుతూ ఉంటారండి. అయితే ఏంటంటే మనకి ఇది సూర్యుడు అనేది మనకి కనిపించదు. బట్ ఏంటంటే దక్షిణ అమెరికా అటువంటి లొకేషన్స్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పి కంకణాకారంలో రింగ్ ఆఫ్ ఫైర్ అనేది చెప్పాం కదండి. సో అది కంకణాకారంలో అనేది కనపడుతూ ఉంటుంది అని చెప్పి సూర్యగ్రహణం అంటారు. సూర్యుడు చుట్టూ కూడా ఎర్రటి వలయాకారం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటుంటారండి. సరే, అయితే సూర్యగ్రహణం అక్టోబర్ 2న సూర్యగ్రహణం రోజున వచ్చింది కాబట్టి మనం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. మనకి ఇది ఏమిటంటే మనకి బుధవారం తిథిన మనకి రింగ్ ఆఫ్ ఫైర్ అక్టోబర్ 2వ తేదీన అనేది మనకి వస్తుందని చెప్పొచ్చండి.
ఇది పితృపక్షంలో ఏర్పడింది కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత అనేది ఉందని చెప్పవచ్చండి. సూర్యగ్రహణం అనేది చాలా వరకు చీకటి కమ్మేస్తుంది అని చెబుతూ ఉంటారు. బట్ ఏంటంటే ఇది మనకి నైట్ సమయంలో ఏర్పడుతుంది కాబట్టి దీని ప్రభావం అయితే ఉండదు. బట్ సూర్యగ్రహణం ఏర్పడడం 2 గంటల ముందే గుమ్మానికి ఇది కనుక కట్టేసుకుంటే చాలా మంచిది అండి. మనం ఈ విధంగా గుమ్మానికి కడితే మనకి విశేష ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు. నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి రాకుండా ఉంటుంది అని చెప్పి కూడా చెప్పవచ్చండి. కొన్ని గ్రహణం ఎఫెక్ట్ అనేది మనకి మీద పడుకోకుండా చేసుకోవచ్చని చెప్తున్నారండి. చాలామంది కూడా ఏంటంటే సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి నియమనిష్టాలు కూడా పాటించాలని చెప్పి పండితులు అనేవారైతే మనకి చెప్తూ ఉంటారండి. సో వాటిని పాటించుకుంటూ ఈ సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలని చెప్పడం జరుగుతుందండి. గర్భిణీ స్త్రీలు ఏంటంటే మనకి సూర్యగ్రహణము ఏర్పడే ముందే మనము ఆహారాన్ని తీసుకోవాలండి. గ్రహణం పట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. అంటే ఎలాంటి పనులు కూడా మనం చేయకూడదు. అందువలన జాగ్రత్తగా మనం ఈ సూర్యగ్రహణం వచ్చినప్పుడు గ్రహణం ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలండి. అలానే కాకుండా మన ఇంటి సింహద్వారానికి ఇది కట్టుకోవడం వలన ఏంటంటే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి. అవి ఎలాంటి ఫలితాలు అంటే గ్రహణం ఎఫెక్ట్ కానీ గ్రహణానికి సంబంధించినటువంటి ఏదైనా సరే అశుభ సూచకం ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మన దగ్గరికి రాకుండా ఉంటుంది. ఈ పరిహారానికి కావాల్సింది ఖచ్చితంగా రెడ్ కలర్ క్లాత్ కావాలి, కొబ్బరికాయ కావాలండి, రాళ్ల ఉప్పు, 2 గవ్వలు, చిటికెడు కుంకుమ, పసుపు అండి. ఇవన్నీ కూడా శుభసూచకాలు అండ్ చెడును తీసేయడానికి కూడా బాగా యూస్ఫుల్ అయ్యేటువంటివని చెప్పవచ్చు. అంతేకాదండి ఇలాంటి గ్రహణం ఎఫెక్ట్ అనేది కూడా మన పైన పడుకోకుండా ఇంటి వైపు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇలాంటి అతిపెద్ద ఈ సూర్యగ్రహణం స్పెషల్గా వస్తుంది కదండి. ఈ సూర్యగ్రహణం నుంచి మనకి ఎటువంటి ప్రమాదం జరగకోకుండా ఉండాలి అన్న చక్కని యోగం ప్రాప్తించాలన్న ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మనం చేయాలండి. ముఖ్యంగా మనం స్నానం చేసిన తర్వాత రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దానిలో ఒక కొబ్బరికాయ, 2 నల్ల గవ్వలండి, కళ్ళు ఒక 2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. దీన్ని రాక్ సాల్ట్ అంటుంటారు కదా, దాన్ని తీసుకొని చిటికెడు కుంకుమ, పసుపు వేసి ఒక చిన్న మూటలా కట్టాలండి. ఈ విధంగా కట్టిన తర్వాత ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఏంటంటే గ్రహణం చాలా శక్తితో కూడుకుంటుంది. గ్రహణం రోజు చేసి పరిహారం సిద్ధింపబడుతుంది. ఆ రోజు మనకి నైట్ ఏర్పడుతుంది కాబట్టి మనం ఆ టైంలో మనం అసలు బయటికి రాం కాబట్టి మనకు అంత పెద్ద ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుందని చెప్పవచ్చండి. మనకి కనిపించదు కాబట్టి మన దేశంలో. అండ్ అలానే ఈ మూట ఇలానే ఉంచుకోండి. ఈ ఉండడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుంటుంది. ఇలా చేయడం వలన ఏంటంటే మనకి మంచి జరుగుతుంది. ఏ నెగిటివ్ ఎనర్జీ ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ కనుక ఉండి మన ఇంట్లో కానీ అలా ఉంది అంటే మాత్రం కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్లేస్లో పడేసేయండి. ఈ పరిహారం ఇలా పాటిస్తే మంచి జరగడానికి అవకాశం ఉందని శాస్త్రాలలో చెప్పబడుతుందండి. అందువల్ల పరిపూర్ణ నమ్మకంతో ఈ విధంగా నమ్మి పాటించి చూడండి. అద్భుతమైన ఫలితాలు అనేవి రావడం జరుగుతూ ఉంటుందండి. సింహద్వారం నుంచే కదండి మనకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఏదైనా సరే ఆకర్షించబడాలి అనేది కూడా మనకి సింహద్వారం నుంచే వస్తుంది. కాబట్టి అలాంటి ఇంటి సింహద్వారం దగ్గర ఈ విధంగా ఈ మూటను కట్టుకోవడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది, జీవితం మారిపోతుందని చెప్పి చెప్పవచ్చండి. అందువలన ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు ఒక విధానంతో పాటించి మంచి ఫలితాన్ని పొంది చూడండి. తిరుగులేని యోగంతో పాటు గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద పడుకోకుండా నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఉండడానికి ఉంది. గ్రహణం తర్వాత కొన్ని విపత్తులు అనేవి సంభవిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారండి. అలాంటి విపత్తుల బారిన మనం పడుకోకుండా ఉండడానికి కూడా ఈ గ్రహణం విడిచిన తర్వాత కూడా ఎలాంటి ఘటనలు మన దగ్గరికి రాకుండా ఉండడానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది మనకి బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇదంతా నెగిటివ్ని లాగేసుకుంటుంది, చెడును లాగేస్తుంది. బయట నుంచి వచ్చి ఎలాంటి చెడును కూడా రాకుండా చేయడానికి, ఆకర్షించబడడానికి ఇది బాగా ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు. దీంతో పాటు ఏంటంటే రావి ఆకు ఉంటుంది కదా, రావి ఆకును కూడా తెచ్చుకొని మనం ఏంటంటే ఒక మాలలాగా కట్టి ఒక 11 ఆకులు కానీ 7 ఆకులు కానీ 5 ఆకులు కానీ 3 ఆకులు కానీ తెచ్చి గుమ్మానికి కట్టుకున్నా సరే మనకి గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద పడదు. కాబట్టి రావి ఆకులు అనేవి కాకపోతే కొంతమందికి అవైలబుల్గా ఉండవు కదా, లభించే వాళ్ళు ఖచ్చితంగా రావి ఆకులు తెచ్చుకుని గుమ్మానికి కట్టండి. అప్పుడు మనకు అద్భుత ఫలితం కలుగుతుంది. ఈ మూటను మనం చేతితో కట్టుకున్నా మనకు ఉండే ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, భరించలేని సమస్యలు అలాంటి వాటిన్నింటి నుంచి కూడా సులభంగా బయటపడగలుగుతామని చెప్పుకోవచ్చండి. అందువల్ల గ్రహణం తర్వాత జీవితం బాగుండాలి, మనకి ఎలాంటి విపత్తులు జరగకూడదు, ఎలాంటి చెడు జరగకూడదు, మనకి
కాకూడదు. అంటే ఈ పరిహారాన్ని పాటించి చూడండి. సూర్యగ్రహణం అనేది చాలా భయంకరంగా ఏర్పడుతుంది. గ్రహణం తర్వాత చాలా వరకు కూడా నష్టాలు జరిగేటువంటి అవకాశం మనకైతే ఉందని చెప్పి పండితులు చెప్తున్నారండి. శాస్త్రాలలో కూడా చెబుతుంది. చాలా ఏళ్ల తర్వాత వచ్చినటువంటి అంటే మహాభారత కాలంలో ఏర్పడిందంట. మళ్ళీ తర్వాత ఇట్లాంటి గ్రహణం అనేది ఏర్పడుతుందంట. సో దానికి ఇంపాక్ట్ అనేది మనకు ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ పరిహారాన్ని ఆచరించండి. ఆచరించి మంచి ఫలితాన్ని పొందుతారనుకోవచ్చు. మంచి నమ్మకంతో చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.